హైదరాబాద్లో మెస్సీ మేనియా, సీఎం రేవంత్తో కలిసి ఫుట్బాల్ ఆడిన అర్జెంటీనా ప్లేయర్. ఫుట్బాల్ మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదు. ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ స్టూడెంట్స్ కు హరీష్ పరామర్శ. ఏపీలో నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు తెలంగాణ మంత్రి ఉత్తమ్ లేఖ. తెలంగాణలో నేడు రెండో విడత పంచాయతీ పోరు. 3,911 స్థానాలకు సర్పంచ్ ఎన్నికలు. బరిలో 13,128 మంది అభ్యర్థులు. కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్న జగదీష్ రెడ్డి. ఈ నెల 24న సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ. దావోస్ పెట్టుబడులపై కీలక చర్చలు. అమరావతిలో భూమి లేని పేదల పెన్షన్లపై కీలక నిర్ణయం. అర్హులైన వారికి నెలకు 5,000 ఇచ్చే యోచన. అప్పట్లో ఏపీ దూసుకుపోతుందన్న బొత్స. కూటమి సర్కార్ 2.5 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపణ. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖలపై పవన్ రివ్యూ. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పరిపాలన మార్పులపై నిర్ణయం. గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు చేసిన ఏపీ సర్కార్. జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాల నిర్వహణ. ఎన్డీఏకి వ్యతిరేకంగా మద్దతుగా కూడగడుతున్న అఖిలేష్. హైదరాబాద్ టూర్లో కేటీఆర్తో మీటింగ్. తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు పేరునున్న చలి తీవ్రత. రాత్రి వేళల్లో ప్రజలు బయటికి రావద్దన్న అధికారులు. సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు. బాపట్ల జిల్లా కొల్లూరులో రోడ్డు ప్రమాదం. 3 మృతి, మరో 2కి గాయాలు. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికలో బీజేపీ భోణి. కేరళ రాజకీయాల్లో కీలక మలుపన్న ప్రధాని మోడీ. పేరు మారిస్తే ప్రయోజనం ఏంటి? ఉపాధి హామీ పథకం నేమ్ చేంజ్ పై ప్రియాంక గాంధీ ఆగ్రహం. అట్టర్ ఫ్లాప్ అయిన మెస్సీ కోల్కతా పర్యటన. మధ్యలోనే గేమ్ స్టాప్ తో అభిమానుల ఆగ్రహం. ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం. స్టేజ్ 3 ఆంక్షలు అమల్లోకి తెచ్చిన అధికారులు. ఇండోర్లో ఘరానా మోసం. డిజిటల్ అరెస్టుతో 30 లక్షలు కోల్పోయిన మహిళ. భారత్పై అమెరికా అధ్యక్షుడు టారిఫ్ల మోత. ట్రంప్ ఆదేశాలకు వ్యతిరేకంగా చట్టసభ ప్రతినిధుల తీర్మానం. అఖండ 2 సినిమాను ప్రశంసించిన మోహన్ భగవత్. నేటి తరానికి దేశం, దైవం, ధర్మం గురించి తెలియజేస్తుందన్న ఆర్ఎస్ఎస్ చీఫ్. టీ20 ప్రపంచ కప్ క్రికెట్ పోస్టర్ పై పీసీబీ అసంతృప్తి. పాకిస్తాన్ కెప్టెన్ ఫోటో కోసం డిమాండ్. భారత క్రికెటర్ ఆల్రౌండర్ కు బిగ్ షాక్. అనుమానాస్పద బౌలింగ్ జాబితా నుంచి దీపక్ పేరును తొలగించిన బీసీసీఐ.